హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించినటువంటి టాప్ 30 బిట్స్ అనేటివి మనం కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 3 పార్ట్స్ అయిపోయినాయండి. మీకు ఇక్కడ ఇదైతే 4th పార్ట్ అని చెప్పచ్చు. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. చూడబోయే ముందు మన ఛానల్లో 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్స్ అనేటివి మీకు క్లాసెస్ అనేటివి ఫ్రీగానే ఉన్నాయి, చూడండి. తర్వాత మీరు అక్కడ వీడియోస్ వినండి, ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. అన్నీ మీకు ఆన్లైన్ టెస్ట్లు అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆడ క్లాసెస్ వినండి, ఫ్రీగానే ఉన్నాయి. టెస్ట్లు అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ బిట్స్ కూడా మీకు టాపిక్ వైజ్ ఉన్నాయి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుందండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా 1 or 2 ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. 3rd EVS మొత్తం ఫ్రీగానే ఉంది, చూడండి ఒకసారి. నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇప్పటికైతే కాస్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంది, త్వరలో అయితే హైక్ అవుతుందండి. సో చూడండి, త్వరలో పర్చేజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకైతే టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం ఫుల్ఫిల్గా కవర్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకు గ్యారంటీ అండి. 3rd నుంచి 8th వరకు కనుక ఫుల్ టెక్స్ట్ బుక్స్ చదివినారంటే మీకు 80% సిలబస్ అనేది మీకు అక్కడే కంప్లీట్ అవుతుంది. టెట్కి సంబంధించి డిఎస్సికి అయితే 9th 10th లింక్ టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. టెట్కు డిఎస్సికి రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేటివి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. చూడండి, ఎవరు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు విధంగా లెసన్ వైజ్ అనేది ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది. చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్, దమనము అనగా, రిప్రెషన్ అనగా, దమనము అనగా ఏమిటి అని ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ అని దీని మీద మనకు ప్రశ్నలు అనేటివి వస్తూనే ఉంటాయి. దమనము అనగా ఏమిటి అంటే ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి మీరు కూడా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, కావాలని మర్చిపోవడము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కావాలని మర్చిపోవడాన్ని మనం దమనము అంటామండి. దమనము అని అడగకుండా ఇంకొక విధంగా కూడా అడుగుతాడు. ఇంకొకటి ఏంటంటే దీన్నే మనం ఏమంటామంటే, దమనాన్ని ఇంకొక విధంగా ఏమంటామంటే ప్రేరేపిత విస్మృతి. అంటే కావాలనల్లా మర్చిపోతామండి. మనకు బాధ కలిగించేటి విషయాలన్నీ మనము కావాలనే మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే మనం దీన్ని ప్రేరేపిత విస్మృతి అంటాము. ఉద్దేశపూర్వకంగా మనం మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి ఉద్దేశపూర విస్మృతి అంటాము. మనం ప్రయత్నం చేస్తున్నాం మర్చిపోవడానికి, సో దీన్ని మనము ప్రయత్నపూర్వం విస్మృతి అని కూడా అంటామండి. సేమ్ మనకు దమనమే అని కాకుండా ఇంకొకటి ఏంటంటే మానసిక ఆత్మహత్య అని కూడా అంటామండి. ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షక తంత్రంగా కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ బాధ కలిగించే విషయాలన్నీ మనం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, కావాలని చెప్పి మర్చిపోతూ ఉంటాము. బాధాకరమైన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, చేదు సంఘటనలు, మనకి ఇష్టమైనవి చనిపోవడం జరిగింది అనుకోండి, అది మర్చిపోవడానికి ట్రై చేస్తుంటాం. ఇవన్నీ మనకు కావాలని మర్చిపోవడం అనేది అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. దమనానికి మనకు వేరే వేరే పేర్లు ఏమున్నాయి? ప్రేరేపిత విస్మృతి, ప్రయత్నపూర విస్మృతి, ఉద్దేశపూర విస్మృతి, మానసిక ఆత్మహత్య అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. టెట్కి అయితే మనకు డిఎస్సికైనా టెట్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇదైతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆన్ మెమొరీ గ్రంథం రచించింది ఎవరు? ఆన్ మెమొరీ గ్రంథ రచయిత. ఆన్ మెమొరీ ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎబ్బింగ్హాస్. బుక్స్ ఎవరు రాసేది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్ మెమొరీ రాసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్. ఆన్ మెమొరీ బుక్ వాజ్ రిటన్ బై ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన రేఖ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. అభ్యసన రేఖలు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ప్రయత్నాల సంఖ్య పెరిగితే తప్పుల సంఖ్య తగ్గుతుంది అంట. ఆరోహణ వక్రరేఖలో అభ్యసన తిరోగమన దిశలో ఉంటుంది. ప్రారంభంలో అభ్యసన మందకొడిగా ఉంటుంది. కాలానికి దక్షతకు సంబంధం ఉండదు. ఎందుకు ఉండదండి కాలానికి దక్షతకు? ఒక్కొక్క ఆప్షన్ డిలీట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ మనకు సరైన వాక్యం గుర్తించమన్నారు. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ యాజ్ పర్ లెర్నింగ్ కర్వ్ అండి. ఇక్కడ మనకు సరైన వాక్యం కనుక్కోమన్నారు. ఇది చూడండి, కాలానికి దక్షతకు సంబంధం ఉండదని ఇచ్చారు. ఎందుకు ఉండదండి? ఉంటుంది కదా. ఎక్స్ అక్షము వై అక్షం ఉంటుంది. ఎక్స్ అక్షం మీద కాలము, వై అక్షం మీద మనకు దక్షతను చూపిస్తూ ఉంటుంది. సో సంబంధం ఉంటుంది. ఫస్ట్ దశ ప్రారంభ స్మృతి, ఫస్ట్ దశ. సెకండ్ దశ చాంచల్య దశ. థర్డ్ పీఠభూమి దశ. ఫోర్త్ ద్వితీయ స్ఫూర్తి దశ. నెక్స్ట్ 5th శారీరక హద్దు.
మనకు దీనికి లింకప్ ఉంటుంది. ప్రారంభంలో అభ్యసన మందకొడిగా ఉంటుంది. కాదండి, ప్రారంభంలో ఉండదు మందకొడిగా. ఇక్కడ మనకు పీఠభూమి దశను చూడండి, ఇక్కడ మనకు మందకొడిగా అయిపోయి స్టాప్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆరోహణ వక్రరేఖలో అభ్యసన తిరోగమన దిశలో ఉంటుంది. కాదు, ఓకే, ఆరోహణ వక్రరేఖలో అభ్యసన అనేది తిరోగమన దిశలో ఉంటుందని ఇచ్చారు. రాంగ్ ఆన్సర్. ప్రయత్నాల సంఖ్య పెరిగితే తప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇది మనకు సంబంధించి కానప్పటికీ చూడండి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నువ్వు ఎక్కువ ప్రయత్నాలు చేసావనుకోండి, ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుంది, నీ తప్పులు నీకు తెలుస్తాయి. నెక్స్ట్ టైం రాసేటప్పుడు ఏమవుతుందంటే తప్పులు తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసావు, సపోజ్ ఒక 30 క్వశ్చన్స్ ఉండేటువంటి ఒక టెస్ట్ అనేది రాశారు. ఓకే, మార్క్స్ ఎన్ని వచ్చాయి, 15 మార్కులు వచ్చాయి అనుకోండి. ఒకసారి వ్యూ సొల్యూషన్స్ కూడా కీ చూసుకుంటావు, ఏది రైట్ పెట్టావు, ఏది రాంగ్ పెట్టావని. ఏం చేస్తావు, ఇంకో ప్రయత్నం చేస్తావు, రీఅటెంప్ట్ చేస్తావు. ఓకే, ఈసారి ఏమవుతుంది, 30కి 28 అనేటివి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి రివిజన్ చేసుకున్నావు కదా, ఏ తప్పులు పోయినాయని చెప్పి చూసుకున్నావు. సో ఈసారి కరెక్ట్గా పెడతావు, ఇంకోసారి ట్రై చేస్తావు, రీఅటెంప్ట్ మళ్ళీ చూసుకుంటావు. 2 క్వశ్చన్లు ఏం రాంగ్ అయినాయి, మిగిలిన 2 క్వశ్చన్స్ అని చెప్పి మళ్ళీ రీఅటెంప్ట్ చేస్తారు. రీఅటెంప్ట్ చేసి ఈసారి 30కి 30 రావడం జరుగుతుంది. ఈ విధంగా నీకు ప్రయత్నాలు ఎక్కువ చేసే కొద్దీ ఏమైందంటే తప్పుల సంఖ్య అనేది తగ్గింది. తప్పులు తెలుసుకొని తప్పుల్ని సవరించుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకనే మీకు ఇక్కడ టెస్టులు అనేటివి మీకు ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే మెయిన్ ఈ ఉద్దేశంతోనే ఎన్ని మనకు బిట్స్ చదివినాకనే ఎగ్జామ్ దగ్గర వచ్చే టయానికి మాత్రం మీరు ఆన్లైన్ టెస్ట్ మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. ఎందుకంటే మనకేం ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్ ఏం కాదు, ఆన్లైనే ఇస్తున్నారు కాబట్టి. సో మీరు ప్రాక్టీస్ అవుతుందండి బాగా, మీకు తెలుస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది. మీకు టైం మేనేజ్మెంట్ సరిపోతుందా లేదా, ఒక బిట్కి 1 మినిట్లో నువ్వు చేయగలుగుతున్నావా లేదా, ఆన్సర్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత గ్రేడ్ వస్తుంది, ఎక్కడెక్కడ రాంగ్ పోతుందా అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్లస్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి, ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరిశీలన అభ్యసనంలో సోపానం కానిది. పరిశీలన అభ్యసనంలో సోపానం కానిది. ప్రీవియస్ బిట్స్లో కూడా మనం చెప్పుకున్నాము. పరిశీలన అభ్యసనంలో సంబంధించి అభ్యసన ప్రక్రియలు చెప్పుకున్నాము. ఇప్పుడైతే మనకు సోపానాలు అడిగారు. ఎన్ని సోపానాలు ఉంటాయంటే 4 సోపానాలు ఉంటాయి. అందులో మనకు కానిది అడిగారు. ఆప్షన్ దిస్ ఈజ్ నాట్ ఏ స్టెప్ ఇన్ లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. తీర్పు కాదండి, ఇక్కడ మనకు ప్రేరణ అని ఉండాలి. ప్రేరణ. ఓకే, మనకి ఇక అభ్యసన ప్రక్రియలు అంటే ఏంటివంటే అవధానం, ధారణ, పునరుత్పాదన. అంటే ఏంటి, అవధానం అంటే గ్రహించడము, ధారణ అంటే మనసులో నిలుపుకోవడము, పునరుత్పాదన అంటే నువ్వు మనసులో నిలుపుకున్న దాన్ని రిటర్న్గా నువ్వు ప్రదర్శించడము. ఓకే, దాన్నే మనం పునరుత్పాదన అంటాము. అభ్యసన ప్రక్రియలలో మనకు కనిపించేది ఇవి అండి. అభ్యసన ప్రక్రియలో పరిశీలన అభ్యసనంలో సోపానాలు, స్టెప్స్ ఏంటివి అంటే ఫస్ట్ స్టెప్ అవధానము, సెకండ్ స్టెప్ ధారణ, థర్డ్ స్టెప్ పునరుత్పాదన, ఫోర్త్ స్టెప్ ప్రేరణ. ఓకే, అవధానం అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా చూస్తావు నువ్వు, సపోజ్ గాంధీ తాత ఒక సినిమా చూస్తావు, గాంధీ తాత సినిమా చూసి బాగా గ్రహిస్తావు, దాన్ని మనసులో బాగా నిలిపేసుకుంటావు ఆ ప్రవర్తనని. పునరుత్పాదన, నీ స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్ చేయమన్నప్పుడు గాంధీకి సంబంధించి సేమ్ ఆ బాడీ లాంగ్వేజ్తో నువ్వు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రేరణ, ప్రేరణ అంటే నీకు మోటివేషన్ కలిగిస్తుంది. ఏది తర్వాత అబ్బా భలే చేశాడు ఈ పిల్లవాడు అని చెప్పి అందరు పొగుడుతూ ఉంటారు. ఈ పొగడ్త ఏమవుతుందంటే ప్రేరణ అనేది అవుతుంది. సో ఇదే అండి మనకు పరిశీలన అభ్యసనంలో. ఓకే, అభ్యసనంలో మనకు ఉండేటువంటి సోపానాలు పరిశీలన అభ్యసనంలో 1, 2, 3, 4 ఈ 4 మాత్రమే ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రవర్తనను బలోపేతం చేసేది ఏది అంటే మనకి ఇక్కడ ఈ ప్రేరణ అని చెప్పచ్చు. ప్రేరణనే మనం పునర్బలనం అని కూడా అంటామండి. ఇప్పటికి కొత్త న్యూ ప్రకారం అయితే ప్రేరణ బదులు మనకు పునర్బలనం అని కూడా ఇదిగో ఇస్తారు. ఈ ప్రవర్తనను మనకు బలోపేతం చేసేది 4 స్టెప్స్లో ఏదంటే పునర్బలనము లేదా ప్రేరణ. బాగా పొగిడేవనుకో ఏమవుతుంది, నెక్స్ట్ టైం నేను మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని చెప్పి పిల్లవాడు మోటివేషన్ చెందడం అనేది జరుగుతుంది. ఈ పునరుత్పాదన ఏమంటామంటే నిష్పాదన అని కూడా అంటామండి, చలన పునరుత్పాదన అని కూడా అంటాము. ఈ అవధానాన్ని ఏమని అంటామంటే ఆర్జిత ప్రక్రియ అని కూడా అంటాం. గ్రహించడము, ఆర్జిత ప్రక్రియ అని కూడా అంటాము. ఈ 2 నేమ్స్లో ఏది ఇచ్చినా మనకు రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్, సరైన జత గుర్తించండి. పావ్లవ్ వంటి ఉన్నత క్రమ నిబంధన, స్కిన్నర్ అభ్యాస నియమము, కోహ్లర్ ఆవిష్కరణ అభ్యసనము, వైగాట్స్కి ప్రత్యక్ష వ్యవస్థీకరణము. కరెక్ట్ పేరు కనుక్కోమన్నారు ఇక్కడ. ఆప్షన్స్ చూస్తానే పెట్టచ్చండి మనం ఇక్కడ.
పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో మనకు నియమాలు చెప్పాడండి, పునర్బలన నియమాలు చెప్పాడు. దాంట్లో భాగంగానే మనము విరమణ, పునర్బలన నియమము, ఓకే, అయత్న సిద్ధ స్థాప్యము, సామాన్యీకరణము ప్లస్ విచక్షణ, లాస్ట్ ఉన్నత క్రమ నిబంధన అనేది చూసుకున్నాము. సో ఇది మనకు సరైన జత అనే చెప్పచ్చు. ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటంటే మనకి ఇక్కడ గంటకు లాలాజలం తెప్పించాడు కదా లాస్ట్కి. సో గంటకు ఆహారం జోడీ చేసి లాలాజలం తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక దీపం మిగిలిస్తాడు. ఫస్ట్ దీపం మిగిలించి తర్వాత గంట కొడతాడు, తర్వాత ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్టయితే, తను ఎక్కువసార్లు రిపీట్ చేసినట్టయితే అప్పుడు దీపం మిగిలిస్తానే ఓహో నెక్స్ట్ గంట కొట్టేసి నాకు ఇంకా ఆహారం పెడతాడు మా ఓనర్ అని చెప్పి అది లాలాజలం ముందే సేవించడం జరుగుతుంది. అంటే దీపానికి లాలాజలం అనేది తెప్పించడం జరుగుతుంది లాస్ట్కి. ఈ విధంగా మనము ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవడాన్ని మనం అంటే గంటకు తెచ్చేది మళ్ళీ దీపానికి పెంచుకున్నాం కదా, దీపం మిగిలించి మళ్ళీ గంట పెట్టి. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనము ఉన్నత క్రమ నిబంధన అని చెప్పి అంటామండి. అంటే ఈ విధంగా రకరకాల ఉద్దీపనలు కూడా చేర్చి ఒకే ప్రతిస్పందన తేవడాన్ని మనం ఉన్నత క్రమ నిబంధన అని చెప్పి చెప్పచ్చు. స్కిన్నర్ చూద్దాము. స్కిన్నర్ మనకు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కార్యక్రమిత అభ్యసనాన్ని దీన్ని బేస్ చేసుకుని కార్యక్రమ అభ్యసనాన్ని తేవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ జత ఏమి ఇచ్చాడు, అభ్యాస నియమం అని ఇచ్చాడు. సో ఇది పూర్తిగా దీనికి వ్యతిరేకం అండి. దీనికి ఇది మనకు అభ్యాస నియమాలు ఈ 3 నియమాలు అనేటివి ఉంటాయి. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము మరియు ఫలిత నియమము. వీటి గురించి చెప్పింది ఎవరంటే థారండైక్. యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో థారండైక్ మనకు ప్రయోగం చేసి ఈ థారండైకే మనకి నియమాలు అందించడం జరిగింది. సో రాంగ్ జత అండి ఇదంతా. మనకి కొహ్లర్ ఆవిష్కరణ సిద్ధాంతం కాదండి, ఇది మనకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. వైగాట్స్కి ప్రత్యక్ష వ్యవస్థీకరణం కాదు. నిర్మాణాత్మక లేదా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో భాగంగా మనకి వైగాట్స్కీ గారు ఆ సిద్ధాంతాన్ని తెలపడం జరిగింది. స్కఫోల్డింగ్ ఇలాంటివి ఏమైనా ఇస్తే అప్పుడు మనకు సరైన జత అయ్యింది. ప్రత్యక్ష వ్యవస్థీకరణం అనేది దేనికి అవుతుందంటే ఇది మనకు అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిందండి. సో ఇవన్నీ మనకు రాంగ్గానే ఉన్నాయి జతలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంది. కింది వానిలో ధనాత్మక పునర్బలనం కానిది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. నాట్ పాజిటివ్ అంటే ఏమని అర్థము, నెగిటివ్ అయి ఉంటుందని చెప్పి అర్థము. బహుమతులు అనేటివి ఏంటివి, పాజిటివే కదా. ప్రశంస కూడా పాజిటివే. అనుకరణ అంగీకరించడము. ఇమిటేషన్ అనేది అసలు పునర్బలనం కాదు, ఓకే. అనుకరణ అనేది పునర్బలనం కాదండి. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇది మనకు ఇదైతేనే మనకు దీనికి సరిపోతుంది. ధనాత్మక పునర్బలనం కానిది ఏదంటే అనుకరణ. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం ఈ అంశాల మధ్య సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు సులభంగా జరుగుతుంది. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనేటివి మనం చూసుకుంటామండి. దాంట్లో భాగంగా మనకొకటి సమరూప మూలకాల సిద్ధాంతము. యాజ్ పర్ థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ద సిమిలారిటీ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఏవి చూద్దాం ఇక్కడ. అసలు దీన్ని ఫస్ట్ మనకు పరిచయం చేసింది ఎవరంటే సిమిలర్ ఎలిమెంట్స్ థియరీ అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఇది మనకు థారండైక్ అండి. థారండైక్ పరిచయం చేయడం అనేది జరిగింది. ఏదైనా 2 అంశాల మధ్య మనకు చిన్నగా రోంత అయినా సరే మనకు లింకప్ కన్నా ఉందనుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనుకూల బదలాయింపు అంటాం కదా. అంటే ఏంటి, ముందుది మనకు పాస్ట్ జ్ఞానం ఏదైతే ఉందో అది కొత్త జ్ఞానం నేర్చుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా 2 అంశాల మధ్య మనకు కొంచెం లింకప్ సామ్యంగా ఉన్నట్టయితే కనుక దాన్నే మనం సమరూప మూలకాల సిద్ధాంతం అని చెప్పి అంటామండి. అంటే మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే గణితం నేర్చుకునేటువంటి వ్యక్తి ఫిజిక్స్ చేయడం కూడా ఈజీగా చేస్తాడు. ఎందుకు, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్లో కూడా అక్కడక్కడ మనకి గణితం మ్యాథ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. హిందీ నేర్చుకున్నటువంటి వ్యక్తి సాంస్క్రిట్ నేర్చుకోవడము, కొంచెం లెటర్స్ మనకు అవన్నీ మనకు ఆల్ఫాబెట్స్ మనకు ఒకేలా ఉంటాయి, ఓకే. సో అక్షరాలు అనేటివి సో యూజ్ అవుతుంది కదా జ్ఞానము. సో ఈ విధంగా ఉండేదంతా మనకు అనుకూల బదలాయింపు అంటాము. సో దీన్నే మనము సమరూప మూలకాల సిద్ధాంతంలో మనం యూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది, సమరూప మూలకాల సిద్ధాంతంలో అనుకూల బదలాయింపు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాము వేటి మధ్య సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు అని చెప్పుకుంటాము అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విషయము, వైఖరి, పద్ధతి. ఆ విషయాల మధ్య, వైఖరుల మధ్య, పద్ధతుల మధ్య సామ్యం ఉన్నట్టయితే మనము అభ్యసనం బదలాయింపు జరిగిందని చెప్పుకుంటాము. పరిసరాలు అభ్యాసకృత పని లేదు మనకి. ఈ 2 ఒకేలా ఉండడం అదేం లేదండి మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థారండైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది, హోంవర్క్ని ప్రోత్సహిస్తుందంట. క్రింద ఏ నియమము?
ఆప్షన్స్ చెప్పాను కదా, యత్నదోష అభ్యసన సిద్ధాంతం కనుగొంది మనకు తారండైక్ అండి. తారండైక్ ఈయనే మనకు అభ్యసన నియమాలు అనేటివి కనుగొనడం అనేది జరిగింది, పరిచయం చేశాడు. ఫస్ట్ వన్ ఏంటి, సంసిద్ధతా నియమము. సెకండ్ అభ్యాస నియమము. థర్డ్ వన్ ఫలిత నియమము. సంసిద్ధతా నియమం అంటే నువ్వు అభ్యాసానికి రెడీగా ఉండాలి. సంసిద్ధత అంటే రెడీనెస్ అంటామండి. అభ్యసనానికి రెడీ చేయడము అంటే లెసన్ పేరు పిల్లవాళ్ళ దగ్గర నుంచి రాబట్టడము. ఇదంతా ఏమిటి, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అబ్బా ఈ లెసన్ ముందే నేను చెప్పాను, దీంట్లో ఏముంటుందో నేను తెలుసుకోవాలి, భలే ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి మనకు పిల్లవాళ్ళు బాగా రెడీగా ఉంటారు లెసన్ వినడానికి. అభ్యాస నియమము. అభ్యాసం అంటే ఏంటి, మనకి ఎక్సర్సైజ్ అంటే మనకి ఇక్కడ ఎక్కువసార్లు వాళ్ళ చేత ప్రాక్టీస్ అనేది చేయిస్తూ ఉంటాము. ఒక మోడల్ నువ్వు మ్యాథ్స్ ఫార్ములా అనేది ఒకటి చెప్తావు, ఒకటి చేస్తావు, మిగతాదంతా పిల్లవాళ్ళు చేయమని చెప్పి చెప్తా ఉంటావు. దాన్ని ఏమంటామంటే ఎక్సర్సైజ్, అభ్యాసం అని చెప్తాము. హోంవర్క్, పిల్లవాళ్ళకు హోంవర్క్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకు బాగా ప్రాక్టీస్ అవ్వాలని చెప్పి. సో ఇక్కడ మన క్వశ్చన్లో వచ్చింది చూడండి, తారండైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. హోంవర్క్ను ప్రోత్సహించేది ఏంటి ఇందులో, అభ్యాస నియమము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఫలిత నియమం అంటే ఏంటంటే ఇంక వచ్చినటువంటి మార్క్స్ ఏమైతే ఉన్నాయో సక్సెస్ని చూపేటివంతా మనకి ఏమవుతుందంటే ఫలిత నియమం అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికైతే. నెక్స్ట్, ఫ్రాయిడ్ ప్రకారం క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే మనకి ఇవి చూసి మనోలైంగిక సిద్ధాంతం అయితేనేమి ఇవన్నీ మనకు కనుగొన్నది ఎవరంటే ఈయనే మన మనోవిశ్లేషణ సిద్ధాంతము. ఈ రెండు మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారే పరిచయం చేయడం జరిగింది. ఇతని ప్రకారము కింద దాంట్లో రాంగ్ జత కనుక్కోవాలి. అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ వన్. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పి కామెంట్ చేయకుండా ఉండద్దండి. మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను కదా ఆన్సర్, తర్వాత మీరు రైట్ పెట్టారా రాంగ్ పెట్టారా మీరే కరెక్ట్ చేసుకోండి. ఆప్షన్ మనం ఇక్కడ విశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా మూర్తిమత్వ నిర్మాణం అనేది చూసుకుంటాము. దాంట్లోనే మనము ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అచిత్తు, ఓకే, అహం, ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అచిత్తు, అహం, అద్యహం అని చెప్పి చూసుకుంటామండి. ఈ మూడు మనకు ఇది మనకు మూర్తిమత్వ నిర్మాణంలో చెప్పుకుంటాము. పుట్టుకతో వచ్చేది సహజ సిద్ధమైనటువంటి ప్రవృత్తి ఏదంటే మనకు అచిత్తు, ఇడ్ అనేది చెప్పి మనకు పుట్టుకతోనే రావడం జరుగుతుంది. ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుంది అంటే ఆనంద సూత్రం మీద పనిచేస్తుందండి. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఇది ఏం చేస్తుందంటే ఏమైనా కోరిక కలిగింది అనుకోండి, మనకి ఏమన్నా సపోజ్ రోడ్డు మీద ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తినాలని ఉంది, సో వెంటనే మనము దాన్ని తీర్చేసుకోవాలని ఉంటుంది. ఏదైనా మనము లోపల అనుకుంటూనే మనకు ఒక అవసరం ఏర్పడుతూనే దాన్ని వెంటనే తీర్చేసుకోవాలని అనిపిస్తుంది. సో అదే మనకి ఏంటంటే ఆనంద సూత్రం అని చెప్తామండి. అచిత్ అనేది ఈ ఆనంద సూత్రం మీద మనకు ఈ అచిత్ యొక్క ఇలా ఉంటుంది. అచిత్ అనేది ఆనంద సూత్రం మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈగో వాస్తవిక సూత్రం చూసినట్టయితే మనకి ఇది వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఉంటే మనకు ఏమవుతుందంటే సపోజ్ కింద ఒక నోటు ఏమన్నా పడిపోయింది అనుకోండి, డబ్బుల నోటు, ఈ ఆనంద సూత్రం ప్రకారం ఏం చేస్తాం, అచిత్ ప్రకారము ఎవరు ఏమన్నా అనుకోండి నాకు అది కావాలని చెప్పి వెళ్ళిపోయి తీసేసుకుంటావు. కానీ ఈ అహం ఉండేదండి ఇట్లా మనం చూసుకుంటే వాస్తవిక సూత్రం అంటే ఏంటంటే అయ్యో నేను వెళ్ళి తీసుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, అయ్యో నేను అటు తీసుకుంటే ఎవరైనా తప్పు అనుకుంటారేమో, ఆ విధంగా పరిసరాల గురించి ఆలోచిస్తుందండి. పరిసర సంబంధమైనది ఇదైతే ఓకే అహం అనేది. సో ఈ విధంగా మనకు వాస్తవం గురించి ఆలోచిస్తుంది కాబట్టి దీన్ని మనం వాస్తవిక సూత్రం పైన ఆధారపడి ఉంటుందని చెప్తాము. అద్యహం అండి, ఇది మనకు ఆదర్శ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈడ అద్యహంలో ఏమవుతుంది, సూపర్ ఈగోలో అయ్యో ఎవరు డబ్బులు పడేసుకున్నారు తీసుకొని ఎవరితో అడుగుదాము అనే విధంగా ఉంటుంది. అంటే ఏముంది ఇక్కడ మనకి మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, కొంచెం మంచిగా ఉంటుందండి, మంచి బుద్ధులు కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయక స్థాయి ఉంది కదా, సో ఉత్తర సాంప్రదాయక స్థాయిలో దగ్గరగా ఉండేటువంటిది ఏది అంటే దానికి ఉత్తర సాంప్రదాయ స్థాయికి దగ్గరగా ఉన్నది ఏదంటే మనకు సూపర్ ఈగో అని చెప్పచ్చు. దీన్ని పోల్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అంటే ఎవరికన్నా ఆదర్శంగా ఉండడానికి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో అందుకే దీన్ని ఆదర్శ సూత్రం పైన ఆధారపడి ఉంటుందని చెప్తాము. సో ఇదండి మనకు సంబంధించి, మీరు ఇంకా మర్చిపోవడానికి కూడా అవసరం లేని విధంగా చెప్పాము చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు మనోలైంగిక వికాసం అనేది ఉద్వేగ సూత్రం కాదండి. ఓకే, ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అండి. సరికాంది ఏదంటే ఆప్షన్ 4. మిగతా పైన ఉన్నటువంటి 3 కూడా మనకు రైట్ ఆన్సర్సే.
చేతనము, ఉపచేతనము, అచేతనం గురించి కూడా అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. త్వరలోనే మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాంలేండి, యూట్యూబ్లో మనకు ఫ్రీగానే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జేఎల్ మెరీనో రూపొందించిన మూర్తిమత్వ శోధిక. ది పర్సనాలిటీ ఇన్వెంటరీ డెవలప్డ్ బై జేఎల్ మొరీనో ఈజ్ డాష్. ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి సాంఘిక మితి. ఇది కూడా చెప్పుకుందాము, ఇది కూడా చాలా టాపిక్కే. నెక్స్ట్ క్వశ్చన్. మనోసాంఘిక వికాసంలోని వికాస దశలు సంఖ్య. నెంబర్ ఆఫ్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఇన్ సైకో సోషల్ డెవలప్మెంట్. మనోసాంఘిక వికాసంలో వికాస దశలు ఎన్ని ఉంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 దశలు. పర్సోనా అనగా, ద వర్డ్ పర్సోనా మీన్స్, మనకు ప్రీవియస్ బిట్స్లో ఏమిచ్చారు? పర్సోనా అనేది ఏ భాషా పదం అని ఇచ్చారు? లాటిన్ భాషా పదము. ఓకే, ఇప్పుడు మనకి మీనింగ్ అడిగారు. పర్సోనా అనగా, పర్సోనా అంటే ఏంటండి? ముసుగు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఫర్ పెడగాగికల్ మోడల్ ఎక్స్టెన్షన్. క్రింది వానిలో ఏది పెడగాగికల్ మోడల్కు ఎక్స్టెన్షన్గా పనిచేస్తుంది? ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ మార్క్స్. ఇది మనకు ఐసీటీ గురించి రావడం జరిగింది. క్రాప్ 1, యాపిల్ 2 అనున్నవి ఈ జనరేషన్కు చెందిన కంప్యూటర్లు. ఏ జనరేషన్కు చెందినటివి? జనరేషన్ 1, జనరేషన్ 2, 3, 4? ఆప్షన్స్. 14th క్వశ్చన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th జనరేషన్కు సంబంధించింది. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. జాన్ హాల్ట్, హౌ చిల్డ్రన్ ఫెయిల్. గిజుబాయి, పెడగాగి ఆఫ్ ద అపెర్సిడ్. ఏఎస్ నీల్, ద ప్రాబ్లమ్ చైల్డ్. మకరెంకో, ది బుక్ ఫర్ పేరెంట్స్. దీంట్లో సరికాని జత. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గిజుబాయి, పెడగాగి ఆఫ్ ద అప్రెస్డ్. ఇన్ ఐపీఓఎస్ సైకిల్లో పి తెలియజేయునది. ఇన్ ఐపీఓఎస్ సైకిల్ పి స్టాండ్స్ ఫర్. పి అనగా. ఆప్షన్ 1 అండి ప్రాసెసింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాసెసింగ్. ఒక విద్యార్థి వృత్తలేఖిని ఉపయోగించి వృత్తాలను గీశాడు. తారండైక్ ప్రకారం విద్యార్థి కలిగి ఉన్నది ఏమిటి? ఏ బాయ్ డ్రా సర్కిల్ బై యూజింగ్ కంపాస్. అకార్డింగ్ టు తారండైక్ ద బాయ్ పొసెసెస్. వృత్తలేఖిని సాయంతో గీశాడు. ఇక్కడ చూడండి, అంటే ఏమని అర్థము? తను ఒక యంత్రం అయితేనేమి, మిషన్ అయితేనేమి, ఒక వస్తువు అయితేనేమి, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని యూజ్ చేశాడు. సో ఇది మనకు యాంత్రిక ప్రజ్ఞ అనేది అవుతుందండి. యాంత్రిక ప్రజ్ఞ. ఒక మిషన్ అనేది యూజ్ చేసామనుకోండి, మెకానిజం సంబంధించి చూడండి, మనకి ఇక్కడ ఒక మిషన్ అనేది యూజ్ చేసామంటే అది ఒక యంత్రము. సో అది మనకు ఎలా యూజ్ చేయవో నీకు తెలిసింది అంటే నీకు యాంత్రిక ప్రజ్ఞ కలిగి ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ వృత్తలేఖని అనేది కూడా ఒక వస్తువుగా తీసుకున్నాము. ఈ వస్తువు యూజింగ్ ఎలా ఉందో మనకు తెలిసింది కాబట్టి ఆ పిల్లవాడికి ప్రజ్ఞ ఉంది కాబట్టి దానికి సంబంధించి అది యాంత్రిక ప్రజ్ఞ అనేది అవుతుంది. అమూర్త ప్రజ్ఞ అంటే కంటికి కనిపించని సాంఘిక, సమాజానికి సంబంధించి సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఐడెంటిఫై మిస్ మ్యాచ్డ్ పెయిర్ ఇన్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం ముందుగా మనము. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. 0 నుంచి 2 వరకు ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ 2 to 7, మూర్త ప్రచాలక దశ 7 to 11, అమూర్త ప్రచాలక దశ 11 అబౌవ్ ఉండాలి. మామూలుగా మనకు పియాజే గారి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఇక్కడ రాంగ్ ఇచ్చింది ఏది? 12 నుంచి 18 అని చెప్పారు, కాదు 7 నుంచి 11 అనేది రైట్ ఆన్సర్. సో ఇది మనకు రాంగ్గా ఉంది కాబట్టి ఆప్షన్ 4 అండి. మిగతా 3 రైటే. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సెల్ఫ్ రికగ్నైజేషన్. క్రింది వానిలో స్వీయ గుర్తింపుకు సంబంధించని అంశము. తన గురించి తనకున్న అభిప్రాయము స్వీయ గుర్తింపు సంబంధించిందే కదా? ఎస్, అవును. తన సామర్థ్యాలపై తనకున్న అవగాహన, ఇది స్వీయ గుర్తింపుకు సంబంధించిందే. ఓకే, సెల్ఫ్ రికగ్నేషన్ గురించి తెలిసిందే. వ్యక్తిగత న్యాయ నిర్ణయాలు,
పని సంస్కృతి. ఆప్షన్ 4 అండి. ఇది కూడా మనకు వ్యక్తిగత న్యాయ నిర్మాణాలు అంటే ఇండివిజువల్ డెసిషన్స్ అండి. మనకు తన స్వీయానికి సంబంధించి సెల్ఫ్ సంబంధించింది. వర్క్ కల్చర్ అనేది మాత్రం కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఆప్షన్ డిలీట్ మెథడ్లో కూడా మనం చూసుకోవచ్చండి. ఆ 3 రైట్ అయినప్పుడు 4వదే కదా రాంగ్ అవుతుంది. ఆకృతి క్షేత్ర సంబంధం భావనను వివరించింది. ఫిగర్ అండ్ గ్రౌండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఆకృతి క్షేత్ర సంబంధం భావనను వివరించినది ఎవరు? ఆప్షన్ 1 రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు తమ ఆలోచనలను తామే పర్యవేక్షించుకోవడానికి శక్తివంతంగా నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది. క్రింది వాటిలో ఏది అది దోహదపడేది? ఆప్షన్ 3 పర్యాలోచన పత్రికలు, రిఫ్లెక్టివ్ జర్నల్స్ అండి. తమ ఆలోచనలను తామే చూసుకోవడానికి ఇవి వాళ్ళు పర్యవేక్షించుకోవడానికి శక్తివంతంగా నేర్చుకోవడానికి దోహదపడతాయి. అంటే పర్యాలోచన పత్రికలు అనేటివి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంరచిత పరిపృచ్ఛ అంటే ఏంటి? ముందుగానే నువ్వు ప్రశ్నలు ప్రిపేర్ చేసి పెట్టుకొని ఎదుటివారిని ఇంటర్వ్యూ అనేది చేస్తామండి. సంఘటన రచన అంటే పిల్లవాడు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మొత్తంగా మనం రాయడం అనేది జరుగుతుంది. అది. కథనాలు అంటే మనకి ఇక్కడ నేరేటివ్స్ అంటాం, కథల రూపంలో. ఓకే, కథల రూపంలో రాయడం. వీడియో గేమ్స్లు, మొబైల్ ఫోన్స్లు మొదలైన వాటి వల్ల పిల్లలు ప్రకృతి రాహిత్య అస్వస్థతకు గురవుతున్నారు అని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ నేచర్ డెఫిసిట్ డిసార్డర్ అంటే NDD అండి. నేచర్ డెఫిసిట్ డిసార్డర్. దీన్నే మనం ప్రకృతి రాహిత్య అస్వస్థత అనేది అంటాము. బికాస్ ఆఫ్ వీడియో గేమ్స్, మొబైల్స్ ఎట్సెట్రా స్టేటెడ్ బై ది సైంటిస్ట్. ఈ వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్స్ వల్ల పిల్లవాళ్ళు ఈ NDD అనేటువంటి డిసార్డర్కి గురవుతున్నారని చెప్పి మనకు తెలిపినది ఎవరండి శాస్త్రవేత్త? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రిచర్డ్ లోవ్. భాషా వికాసంలో ముద్దు పలుకుల దశ. భాషా వికాసంలో ముద్దు పలుకుల దశ. ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు అడుగుతారండి. చోమ్స్కీ. భాషా వికాసం గురించి మనకు ఎక్కువ అందించింది ఎవరంటే చోమ్స్కీ గారు. మనకు మెయిన్గా చూసుకుంటే 4 దశలు అనేటివి ఉంటాయి. పూర్వ భాషా దశ అంటే భాషకు పూర్వము. ఓకే, 0 నుంచి 4 నెలలు, పుట్టినప్పటి నుంచి 4 నెలలు. అప్పట్లో మనం దాన్ని ఏమంటామంటే పూర్వ భాషా దశ, అంటే భాషకు ముందుగా ఉన్నటువంటిది. నెక్స్ట్ ముద్దు పలుకుల దశ. ఇదే మన క్వశ్చన్ అడిగారు, ముద్దు పలుకుల దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 to 12 months. ఓకే, 4 నుంచి 12 నెలల మధ్య కాలాన్ని ముద్దు పలుకుల దశ అని అంటామండి. నెక్స్ట్ శబ్ద అనుకరణ దశ. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే శబ్దాన్ని అనుకరిస్తూ ఉంటారండి. శబ్ద అనుకరణ దశ. ఈ దశలో మనకు 1 to 1.5 years అని చెప్పచ్చు. అంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు సంభాషణ చేయడానికి శిశువు అనేది 1.5 టైం అనేది పడుతుందండి. ఓకే, సంభాషణ అంటే ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడడానికి కొంచెంగా చిన్న వాక్యాలు. ఇది మనకు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే శబ్ద గ్రాహ్యక దశ. 1.5 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు పిల్లవాడు మాట్లాడుతూ ఉంటాడు కదా, సో ఇంకా మనకు బాగా వచ్చేస్తుంది. దాన్నే మనము శబ్ద గ్రాహ్యక దశ అంటాము. పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ. ఫస్ట్ వన్ 0 to 4 months, సెకండ్ 4 to 12 months, ఫస్ట్ టు 1.5 month, 1.5 month to 10 లేదా 12 years, 12 సంవత్సరాల వరకు. ఓకే, ఇది మనకు. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాస నియమాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మోస్ట్ ఇంపార్టెంట్. వికాస దశలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సరికానిది ఆప్షన్ 4. మానవులందరిలో సమానంగా ఉంటుందా? ఉండదండి. వికాస నియమాలు చూసినట్టయితే ఒక మనిషికి వేరుగా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క వికాసం ఒకే విధంగా ఉండదండి. చూస్తేనే కనుక్కోవచ్చు. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఎస్, వికాసం సంచితమైంది. సాధారణ నుంచి నిర్దిష్టం వైపుకు వెళ్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇవన్నీ రైటే. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మనము చేయడం జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ మెయిన్ టాపిక్స్ చేస్తున్నాను.
చూడండి వాళ్ళంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఆల్రెడీ దీని మీద కూడా చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, చూడండి ఒకసారి. దాని నుంచి మాత్రం కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ దీనికి ఉదాహరణ. ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ విన్లాండ్ స్కేల్ మెచ్యూరిటీ స్కేల్. ఓకే, దాని పేరు గమనించండి బాగా. రైట్ ఆప్షన్ ఈస్ 2 అండి, నిర్ధారణ మాపని అండి. దీనికి ఉదాహరణ అంటే నిర్ధారణ మాపనలో చూసినట్టయితే ఈ స్కేల్ని యూజ్ చేస్తారండి. ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. 1952 మైనింగ్ చట్టం ప్రకారం ఇంతకన్నా తక్కువ వయసు బాలలను గనులలో పనిచేయుట నిషేధించబడింది. ఈ మైనింగ్ చట్టం 1952 ప్రకారము ఇంత వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళు 18, 21, 14, 16 ఈ వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళని గనుల్లో పనిచేయించడం అనేది నిషేధం అండి. 1952 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు 1852 ఇచ్చారు. మనకు మైనింగ్ యాక్ట్ అయితే మాత్రం 1952 అనేది ఇయర్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏ వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లవాళ్ళని పని చేయించకూడదు గనులలో అంటే 18 ఇయర్స్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఉన్నతమైన అంచనాలు ఉత్తమమైన ప్రదర్శనకు దారితీస్తాయి. దీనిని ఇలా అంటారు. ఉన్నతమైన అంచనాలు ఉత్తమమైన ప్రదర్శనలకు దారితీస్తాయంట. సో దీనిని ఇలాగ అంటారు. కింది విధానంలో ఏమని అంటారు అంటే ఆప్షన్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు బెటర్ పర్ఫార్మెన్స్ ఈజ్ కాల్డ్ 1. ఆప్షన్ 1 అండి, పిగ్మెలియన్ ఫలితం. దీన్ని ఏమంటామంటే పిగ్మెలియన్ ఎఫెక్ట్ అని అంటాము. విల్లార్డ్ వాలర్ రచించిన గ్రంథం ఏంటి? ద బుక్ రిటన్ బై విల్లార్డ్ వాలర్ ఈజ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ రచించింది ఎవరంటే మనకు విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ సాంఘిక హోదా ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది అని తెలిపింది ఎవరు? కుటుంబ సాంఘిక హోదా ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలిపింది. సోషల్ స్టేటస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డిపెండ్స్ అపాన్ ఎకనామికల్ స్టేటస్. కుటుంబ సాంఘిక హోదా అంటే మనకు సమాజంలో కుటుంబం యొక్క హోదా అనేది వాళ్ళ ఆర్థిక హోదా ఎలా ఉంటే అలా గౌరవం అనేది ఉంటుంది అని చెప్పి. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వీళ్ళు రిచ్ కదా, అబ్బా వీళ్ళు బాగా గౌరవిద్దాంలే అని ఉంటుంది సమాజంలో చాలామంది మైండ్ సెట్. కొంతమంది పేదవాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఏం లేదని చెప్పి వాళ్ళు చులకనగా చూడడం జరుగుతుంది. సో ఆ విధంగా చెప్తున్నారు. కుటుంబ సాంఘిక హోదా ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలిపింది ఎవరు? ఆప్షన్ 3 అండి, టగార్టెన్ అండి. టగార్టెన్ చెప్పారు ఈ మాట అనేది. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాటు పిల్లలు ఎక్కువగా ఇక్కడ నేర్చుకుంటారు. చిల్డ్రన్ లెర్న్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ అట్. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాటు అండి. సమాజంలో నివసించాలంటే మనం ఒకటే కాదు కదా, చాలామంది ఉన్నారు. సో కొన్ని విషయాల్లో మనం ఏదైనా సరే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ అనేది పిల్లల్లో నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్ ఇల్లా లేక కుటుంబంలోనా లేక పాఠశాలలోనా బంధువుల దగ్గరనా పరిసరాల్లోనా అంటే ఆప్షన్ 2 అండి, పాఠశాలలో పిల్లవాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది. అక్కడ చాలా రకాల మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, తన తోటి పిల్లలు. ఓకే, ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబంలో అయితే అలా కాదండి. కుటుంబం అనేది మనం ఏం చెప్తామంటే పిల్లవాడి యొక్క మొదటి సమాజంగా చెప్తాము. పాఠశాల ఇది మనం చూసినట్టయితే సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాటు అనేది పిల్లల్లో ఎక్కువ నేర్పించడానికి యూజ్ అవుతుంది స్కూల్ అనేది మనకి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇల్లు అనుకుంటూ ఉంటారు, కాదండి పాఠశాల. ఇంట్లో ఎవరుంటారు? మమ్మీ డాడీ మన పిల్లవాళ్ళు ఉంటారు, అంతేగాని ఇక్కడ మనకు పాఠశాలలోనే కదా చాలా వివిధ రకాల వాళ్ళు ఉంటారు. అక్కడే మనకు పిల్లవాళ్ళు సర్దుబాటు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇదండి మనకు సంబంధించి ఈ టాప్ 30 బిట్స్ అనేటివి ఈ వీడియోలో కంప్లీట్ అయితే నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మెయిన్ సిలబస్ అంతా మనకు చూడండి, ఇక్కడ సైకాలజీ టెక్స్ట్ బుక్సే కాబట్టి మోస్ట్ ఇక్కడ మీకు అన్ని వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు వచ్చి మీరు టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. అక్కడ వీడియోస్ వినండి, ఇక్కడైతే ఎగ్జామ్స్ రాసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదైతే మీకు చాలా తక్కువ కాస్ట్లో ఉంది, ప్రస్తుతానికైతే త్వరలో హైక్ అవుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కోర్సెస్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి.